హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ వేదిక నుంచి మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో మాట్లాడుతున్న తరుణంలో భరణితో అయితే నాగార్జున మాట్లాడటం అయితే జరిగింది. భరణి, అసలు నీకేమైంది? గేమ్స్లో బాగా ఆడుతున్నా కూడా ఆ తర్వాత ఎమోషనల్ అయిపోతున్నావు, కుటుంబానికే అంకితం అవుతున్నావు. గత కొన్ని వారాలుగా నీకు సరైన హింట్స్ అయితే అందుతూనే ఉన్నాయి, అందరూ చెప్తూనే ఉన్నారు. నీ కుటుంబాన్ని వదిలి నీ గేమ్పై నువ్వు ఆధారపడు, నీ గేమ్పై మాత్రమే నువ్వు ఫోకస్ చేయని చెప్తున్నా కూడా నువ్వు అది విడిచిపెట్టి మిగతావన్నీ చేస్తూనే ఉన్నావు. అసలెందుకు నువ్వు మెయిన్ పాయింట్‌ని వదిలేస్తున్నావు భరణి అంటూ భరణిని అడగడంతో, అదేమీ లేదు సార్, నేను ఈ ఇంట్లోకి వచ్చినాక కొన్ని ఎఫెక్షన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో నేనెందుకు దాన్ని వదులుకోవాలి? నా గేమ్‌కి ఎక్కడా అవి ఎఫెక్ట్‌గా చూపించడం లేదు. ఎందుకంటే ఆ ఎఫెక్షన్ ఉన్న సమయంలో నేను ఆడిన ప్రతి గేమ్ కూడా టాప్ 1లోనో టాప్ 2లోనో నేను నిల్చున్నాను కాబట్టి నా గేమ్‌కి, నా సంబంధాలకి, బాండింగ్స్కి అస్సలు నేను ఏమీ సంబంధం లేదు అని మీకు క్లారిటీగా చెప్పగలను సార్ అంటూ భరణి అయితే వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఎంతవరకైనా కూడా భరణిగానే హౌస్లో కొనసాగుదాము అని ఫిక్స్ అయినట్టుగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే భరణి, నువ్వు ఈ వారం నామినేషన్స్లో సంజనాతో మాట్లాడుతూ నువ్వు సంజన కోసం చేసినటువంటి సహాయాన్ని పదే పదే ఎత్తి చూపడం మాత్రం కరెక్ట్ అనిపించలేదు నాకు అంటే, సార్ నేను చేసింది సహాయం అంతే, నేను దాని గురించి మళ్ళీ ఎక్కడా మాట్లాడదలుచుకోలేదు. అయితే సంజన గారు హ్యుమానిటీ గురించి మాట్లాడటంతో మాత్రమే నేను దాన్ని తీసుకురావాల్సి వచ్చింది తప్ప నేనేమీ సహాయం చేశాను కాబట్టి నన్ను నామినేట్గా చేయకూడదు అని అయితే నేను ఎక్కడా చెప్పలేదు సార్ అంటూ భరణి అయితే చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత, ఎందుకు భరణి నువ్వు కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో ఇంకొంచెం పోరాడింటే మీ టీం గెలిచేది కదా అంటూ అడగడంతో, సార్ అక్కడ నేనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరూ వచ్చి నాపై పడ్డారు. నేను సుమన్ చేతికి బాల్ కూడా ఇచ్చాను, సుమన్ కూడా వెళ్ళి వేస్తాడు అనుకున్నాను కానీ షర్ట్ చిక్కిపోవడంతో సుమన్ అక్కడే ఆగిపోయాడు. ఆ తర్వాత రమ్య నన్ను పక్కకు లాక్కొని వచ్చేయడంతో వాళ్ళు ఫస్ట్ గోల్ వేసేసి నన్నే టార్గెట్గా బయటకు పంపేశారు. ఇక అక్కడితో నా ప్రయాణం ముగిసిపోయింది సార్, లేకపోతే ఆ టాస్క్లో ఖచ్చితంగా గెలిచేవాళ్ళం అంటూ భరణి అయితే చెప్పుకు వచ్చాడు. సో మొత్తంగా అయితే భరణి నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు బాండ్స్ భరణిగానే, కూతురు, చెల్లెలు, అన్న, తమ్ముడు, ఫ్రెండ్స్తోనే భరణి కొనసాగుతాడు అని స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.